అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఏ కొత్త పని మొదలు పెట్టవద్దు. పని ప్రదేశంలో మీ పలుకుబడి తగ్గిపోతుంది. చట్టపరమైన చిక్కులో చిక్కుకునే ప్రమాదం ఉంది. పురుషులు తమ మహిళా సహోద్యోగులతో మనస్పర్ధలు ఎదుర్కోవచ్చు. మీ వైవాహిక సంబంధంలో అపనమ్మకం అనే పరిస్థితి తలెత్తకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుని ఆరోగ్య ఖర్చులు ఉంటాయి. వ్యాపారం బాగా జరుగుతుంది. ఆదాయం ఖచ్చితంగా ఉంటుంది. ఆందోళన ఒత్తిడి ఉంటుంది. తొందరపడకండి. వివాదాలను ప్రోత్సహించకండి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. పని ఆలస్యంగా జరుగుతుంది. లావాదేవీల్లో తొందరపడకండి. ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. మీరు మీ పెద్దల నుండి స్ఫూర్తి పొంది ఏదైనా గొప్పది సాధించాలని ప్రణాళిక వేసుకుంటారు. ఈరోజు మీరు చేపట్టే పనైనా విజయవంతమవుతుంది. విద్యార్థుల విద్యా ఆకాంక్షలు నెరవేరుతాయి మరియు మీరు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మీకు ఇష్టమైన కళాశాలలో ప్రవేశం పొందుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి బంధువులు విలువైన సూచనలు ఇస్తారు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. మీ ప్రవర్తనతో పెద్దలు సంతోషంగా ఉంటారు మరియు ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు వాహనం నడిపేటప్పుడు మీరు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. సమతుల్యమైన దినచర్య మరియు ఆహారపు అలవాట్లను పాటించడం మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది. మీ సంభాషణ తీరు, పనితీరు ప్రజలను ఆకట్టుకుంటాయి. మీ కృషి ఒక ముఖ్యమైన పని పూర్తి చేయడానికి దారి తీయవచ్చు. ఎంత తీరికలేని పని ఉన్నప్పటికీ మీరు అలసటకు లోను కారు. మీ ఆర్థిక పరిస్థితి పటిష్టం చేసుకోవడానికి ఇది మంచి సమయం. గతంలోని ప్రతికూల సంఘటనలు కొన్నిసార్లు మీ మనోధైర్యాన్ని బలహీనపరుస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై దృష్టి సారించి మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. దగ్గర బంధువులతో స్నేహపూర్వక సంభాషణను కొనసాగించండి. మీ ప్రస్తుత వ్యాపారంతో పాటు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. మీడియా మరియు పరిచయాల ద్వారా ముఖ్యమైన వ్యాపార సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పని లభించవచ్చు. త్వరగా పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. జీవిత ప్రయాణంలో వాహనం అనేది కేవలం గమ్యాన్ని చేర్చే సాధనం మాత్రమే కాదు, అది మన అప్రమత్తతకు పరీక్ష కూడా. నేడు ఈ రాశివారు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లేదా ఏకాగ్రత లోపించడం వల్ల అనవసర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ గమ్యం కంటే మీ ప్రయాణంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వివేకం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి ప్రతి అడుగులను సంయమనం పాటించడం అవసరం. ప్రకృతి ప్రసాదించిన ఈ జీవితాన్ని కాపాడుకోవడం మన ప్రాథమిక బాధ్యత. ఏ చిన్న అజాగ్రత్త కూడా పెద్ద పరిణామాలకు దారితీయవచ్చు కాబట్టి నిశ్చితమైన దృష్టితో వ్యవహరించండి. ప్రశాంతమైన మనసుతో చేసే ప్రయాణం మీకు క్షేమదాయకమైన ఫలితాలను అందిస్తుంది. కోపతాపాలు మనసు విచక్షణను మరుగున పడేసే అజ్ఞానపు తెరలు వంటివి. నేడు మీరు మీ అంతరంగంలో తలెత్తే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇతరులతో సంభాషించేటప్పుడు లేదా కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు సహనాన్ని ఆయుధంగా చేసుకోండి. కోపం వల్ల కలిగే నష్టం కేవలం ఎదుటి వారిని మాత్రమే కాదు, మీ ఆత్మశాంతిని కూడా దెబ్బతీస్తుంది. మీ మాటల్లోని మాధుర్యం, ప్రవర్తనలోని సౌమ్యత మీ చుట్టూ ఉన్న సంబంధాలను మరింత దృఢపరుస్తాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి మౌనమే సమాధానంగా భావించడం ఉత్తమమైన మార్గం. మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను, గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం ద్వారా మీరు ఎంతో మానసిక శక్తిని పొందుతారు. జీవితం అనేది ఒక నిరంతర ప్రవాహం, అందులో ఒడిదొడుకులు సహజం. నేడు మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీ సహనానికి, వివేకానికి ఒక పరీక్షగా నిలుస్తాయి. కోపాన్ని జయించి జాగ్రత్తగా అడుగులు వేయడం ద్వారా మీరు ఈ రోజును విజయవంతంగా ముగించవచ్చు. బాహ్య ప్రపంచంలో జరిగే మార్పుల కంటే మీ అంతరాత్మలో జరిగే మార్పులే మీకు గొప్ప పాఠాలను నేర్పుతాయి. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.